జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో అలాగే బేతాళ స్వామి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. తెలంగాణతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని టెంకాయ మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించి తమ కుటుంబ సభ్యుల ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు కలగాలని ప్రార్థించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ఈవో అంజనారెడ్డి ఆధ్వర్యంలో అధికారులు ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రంభావన విహారాయ కొండగట్టు నివాసినే సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామివారి క్షేత్రంలో ఈరోజు మంగళవారాన్ని పురస్కరించుకొని వేలాది మందిగా స్వామివారి భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ప్రతి వారం మాదిరిగానే ఈ రోజు కూడా స్వామివారికి ఉదయమే ఆరాధన, ఫలపంచామృత అభిషేకం, చంద్రలంకరణ, బాలభోగం నివేదన, శాతుపరే సేవాకాలం ఇత్యాది కార్యక్రమాలు నిత్య కైంకర్యాలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ రోజు మన సిరిసిల్ల నుంచి హరిప్రసాద్ అనేటువంటి వ్యక్తి తన టెక్స్టైల్ లో పనిచేస్తాడు. స్వామివారికి అగ్గిపెట్టలో పట్టేటువంటి ఒక పట్టు పంచెలు కూడా తీసుకొని వచ్చి స్వామివారికి సమర్పణ చేయడం జరిగింది. వారికి వారి కుటుంబానికి కూడా కొండగట్టు ఆంజనేయ స్వామివారి ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాం. ఎవరైతే స్వామి సన్నిధికి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటారో వారి స్వామివారి యొక్క అవ్యాజమైన కృపకు పాత్రలు అవుతున్నారు. కాబట్టి స్వామివారి దేవాలయం దినదిన ప్రవర్తమానంగా పెరుగుతూ ప్రతిరోజు కూడా వేల సంఖ్యలో స్వామివారి భక్తులు వచ్చి స్వామివారి తరిస్తున్నారు. అందరికీ కూడా కొండగట్టు ఆంజనేయ స్వామివారి ఆశీర్వచనాలు ఎల్లవేళ ఉండాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. తిరుకోల కపీంద్ర స్వామి స్థానాచార్య ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు. జై శ్రీరామ్.